శ్రీ గురుభ్యో నమః. 2026 మార్చి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉండేటువంటి తొలి 10 రోజులలో కర్కాటక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 2 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ముందుగా చిన్న గమనిక. మార్చి 3వ తేదీ సాయంత్రం మీ రాశికి 2వ స్థానంలో ఓ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించబోతున్నది. మీ రాశికి 2వ స్థానంలో అంటే ధన, కుటుంబ స్థానం, వాక్స్థానం, నేత్రస్థానం. ఇది భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణంగానే కనపడుతుంది. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఒక చిన్న గడ్డిపరక లాంటిది. కానీ చాలామంది రకరకాలుగా భయపెట్టేవారు ఉంటారు. నేను గత వీడియోలో చెప్పా, 157 గంటల పాటు ఒక పంచగ్రహ కూటమి జరుగుతున్నది. దాని ప్రభావం గ్రహణం తర్వాత దాని తర్వాత కూడా ఉంది. అది మార్చి 10వ తేదీ నుంచి 18వ తేదీ దాకా ఒక సపరేట్ గ్రహస్థితి. దాని ప్రభావం జూన్ దాకా ఉంటుంది. చాలామంది వరి అవుతుంటారు, ఏమవుతుంటుందో. కొంతమంది అయితే మరణగండాలు వస్తాయని భయపెట్టేవారు ఉంటారు. మరి గ్రహణం ఇంకా రాలేదు, కానీ 2-3 రోజుల క్రితం నుంచి విషయం అంతా మీకు తెలిసి ఉంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి యుద్ధ జ్వాలను రగిలించే ఏం జరుగుతుందో తెలుసు. దాని ప్రభావం భవిష్యకాలంలో ఎలా ఉంటుందో, అదే మార్చి 10 నుంచి 18 దాకా ఉండే గ్రహస్థితి, దాని యొక్క ప్రభావం అవన్నీ ఉంటాయి. ఏదైనా ఈ గ్రహణ ప్రభావాలు మీ రాశులపైన ఎలాంటి వ్యతిరేకత ఉండవు. ఇది కేవలం దేశాల నడుమ యుద్ధాల మధ్య దేశాధినేతలపైన అలాంటి వారిపైన దీని ప్రభావం చూపుతుంది తప్ప అంతకుముందు చూపుతూ ఇతరులపైన ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపాలు, కేంద్రం ఉన్నపలంగా హరికేన్స్ ఇలాంటివి వాటి ప్రభావం చూపుతుంది తప్ప మనుషులపైన దీని ప్రభావం తక్కువ. అంటే సాధారణ ప్రజానికి మీద దీని ప్రభావం చూపదు. చక్కగా మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఎక్కడా ఆందోళన చెందాల్సినంత అవసరం లేనే లేదు. ఇక మార్చి 10వ తేదీ నుంచి 18వ తేదీకి ఏం జరగబోతున్నది, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ఇస్తాను. అది మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు దాని ప్రభావం ఉంటుంటుంది. కొంత యుద్ధభయ వాతావరణం ఉండొచ్చు, ఏదో రకరకాలుగా ఉన్నాయి. దాని గురించి వరికి అవసరం లేదు. ఇకపోతే మొదటి పాయింట్ ఏమిటంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ రాత్రి 10:19 వరకు ఉండేదంతా కూడా ఇదంతా మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా ఉంటుంది. కొంత అనుకూలంగా ఉంటాయి, కొంత ప్రతికూలంగా ఉంటుంది, కొంత సంతోషం ఉంటుంది, ఒక్కోసారి ఆవేశం ఉంటుంది, కొంత డబ్బులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంటుంది, రుణం దొరకకుండా ఉంటుంది. దాని తర్వాత ఒక్కోసారి మీరు అన్నటువంటి మాట ఎదుటి వారికి అనుకూలంగా అనిపిస్తుంది, కొంతమందికి మీ మాట వ్యతిరేకంగా అనిపిస్తుంటుంది. ఎంత మీరు ఏమండి బాగా ఉన్నారా అని మీరు అడిగారు అనుకో, ఏమి నీ అట్లా కనబడుతున్నానా, నేను బాగలేనా అంటారు. ఏమండి బాగున్నానంటే, అయ్యో చాలా బాగున్నారయ్యా బాబు, సంతోషంగా ఎంతకాలం పలకరించావు ఇట్టాడు. ఏమండి బాగున్నారనే మాట ఒకరు వ్యతిరేకంగా తీసుకుంటారు, ఒకరు అనుకూలంగా తీసుకుంటారు. కనుక కొంచెం ఏదైనా అనవసరం కూడా ఏమండి బాగున్నారనే మాట కూడా అనుకున్నా ఉంటే మంచిది 6వ తేదీ దాకా. అలాగే తోబుట్టువులతో కానీ ఇతర వ్యక్తులతో కానీ సానుకూలంగానే స్పందిస్తూనే ఉండండి. వ్యతిరేకంగా ఏం మాట్లాడవద్దు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. ఇక ముఖ్యంగా గ్రహణ విషయంలో నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు గతంలో చెప్పాను, మరొకసారి కూడా చెప్తున్నాను. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా ఇప్పుడు ఈ పెన్ ఉంది, ఇలా మా దిక్కులు చూస్తే ఇట్లంటే ఒక్కసారి పెన్ గుచ్చుకో ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లల్ని ముద్దాటు దగ్గర తీసుకుంటారు. వాళ్ళ చేతిలో ఏదో ఒకటి టక్కని పొడిచారనుకోండి, రెటీనా దిగిపోతుంది అంతవరకు. కనుక డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరంటే ఎవరి దగ్గర వారి దగ్గర అప్పు చేయవద్దు, ఎవరంటే వారికి అడగంగానే డబ్బు ఇవ్వద్దు. ఇది ఎప్పటిదాకా 10-15 రోజులు చాలు, అంతే. కొంచెం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబ విషయాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. 3వ తేదీ మధ్యాహ్నం భారత కాలమాన ప్రకారం 3:20 గ్రహణం భారతంలో స్టార్ట్ అవుతుంది, కానీ మనకు కనపడదు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాతే కనపడుతుంది. ఆ కనపడటం కూడా 6:47 పెట్టాబడ సర్దుకుంటుంది. దీనికి పట్టుస్థానమా విడిపుస్థానం చేసేవారు ఉంటారు. పట్టుస్థానం అంటే పట్టినప్పుడు కనపడితేనే పట్టుస్థానం, కనపడకపోతే ఏం చేస్తాం పట్టుస్థానం అంటే విడిపుస్థానం. విడిపోవడం కనపడుతుంది వరకు లేదు, కనుక పట్టుస్థానం లేదు, విడిపుస్థానం లేదు, ఒకటే స్నానం. గ్రహణం అంతా అయిన తర్వాత చక్కగా ఒకసారి స్నానం చేయటం అంతే.
కనుక ఒక్కొక్కరు ఒక రకంగా రకరకాలుగా చెప్పేవారు ఉంటారు. గార్గే సిద్ధాంతం ఎలా చెప్పండి, ఫలాని పండితుల వారు చెప్పి, మీకు ఎవరు నచ్చితే వారిని ఫాలో కండి. నేను ఎవరిని వారు చెప్పింది వద్దు, నేను చెప్పింది ఫాలో కానీ నేను చెప్పడం లేదు. ఏదైనా దీని గురించి మీరు ఆలోచన చేయవద్దు, ఆవేదన చెందవద్దు. చాలా చిన్న గ్రహణం, బచ్చా గ్రహణం, ఇది చిన్న వానపాము లాంటి గ్రహణం. దీని గురించి పెద్ద పెద్దగా ఏదేదో క్రియేట్ చేస్తున్నారు. అవి ఏముంటూ ఉండవు. ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ రెండవ పాయింట్, మార్చి 6వ తేదీ రాత్రి 10:19 మొదలై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ఆరోగ్యంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో చిన్నపాటి లోపాలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో కూడా అనవసరంగా ఎవరంటే వారితో పేచీలు పెట్టుకోవద్దు. పై అధికారులతో అందరికంటే జాగ్రత్తగా ఉండాలా. ఈ ఉద్యోగం కాబట్టి నాకు ఉద్యోగం రాదా ఏంటి అని ఎదిరిస్తుంటారు కొంతమంది బాసుల్ని. ఉద్యోగం వస్తుంది, మీరు గొప్పవారు, కానీ మనం ఎంతవరకు మాట్లాడాలని అంతవరకు ఉండడానికి ప్రతి ఎంచేతనంటే నేను మొదటి నేను చెప్పాను, చాలా జాగ్రత్తగా ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆచితూచి మాట్లాడాలా 10-15 రోజుల పాటు. తర్వాత ఏం అక్కర్లే, ఇప్పుడు కూడా ఆచితూచే మాట్లాడాలి. తర్వాత అయితే మేము కోపంతో రంగరించి మాట్లాడమని చెప్పడం లేదు. ఏదైనా మాట్లాడితే సబ్మిసివ్గా ఉండటానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ సంతాన విషయాలు కూడా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం చేయండి. తొందరపడి సంతానంతో ఘర్షణలకు మాత్రం దిగవద్దు. ఇక నెక్స్ట్, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి పునర్వసు నక్షత్ర 4వ పాదంలో జన్మించిన జాతకులకి వీరికి 5వ తేదీ గురువారం ఉదయం 8:17 నుంచి 6వ తేదీ శుక్రవారం ఉదయం 9:29 వరకు అనుకూలమైన సమయం కాదు. అలాగే నెక్స్ట్ అంటే ఈ సమయంలో కొత్త కార్యక్రమం శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ శుక్రవారం ఉదయం 9:29 మొదలై 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 11:15 వరకు పుష్యం వారికి కూడా అనుకూల సమయం కాదు. రొటీన్గా చేసే కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, కర్కాటక రాశిలో జన్మించిన 3వ నక్షత్రం ఉంది ఆశ్లేష. ఈ ఆశ్లేష వారికి 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 11:15 నుంచి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:11 వరకు, అంటే 7వ తేదీ శనివారం మధ్యాహ్నం 11:15 నుంచి 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:11 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్గా చేసే కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఇక ఏ దానాలు ఇవ్వాలా, వీటి నుంచి నేను ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. మీకు దానాలు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. ఇది చిన్న గ్రహణము, దీని గురించి వర్రీ కావద్దు. ఇదేమి ప్రాణాలు తీసే గ్రహణం కాదు. అంటే కొన్ని గ్రహణం ప్రాణాలు తీస్తాయా అనుకోవచ్చు. ఎదుటివారు అదే కూడా చెబుతూ ఉంటే వారి మాటలు మన ప్రాణాలు తీస్తాయి. కనుక ప్రశాంతంగా ఉండేటువంటి గ్రహణం ఇది. అందులో మీ రాశికి అధిపతి చంద్రుడు, మన కారకుడు. కనుక అనవసరంగా ఎక్కువ ఆలోచన చేయకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. శుభం.